హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియో చూసే ముందర నా లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్ గురించి నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఈ వీడియో చాలా విలువైనది, మీ లైఫ్లో కూడా జరిగే ఉండొచ్చు. ఈ వీడియో చూసే ముందర మీకు గనక యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ట్రావెలింగ్ అండ్ డాగ్స్ రిలేటెడ్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, కమింగ్ టు ద పాయింట్. ఎగ్జాక్ట్గా 3 సంవత్సరాల క్రితం, నేను డేట్ కూడా గుర్తులేదు, మర్చిపోయాను. ఎందుకంటే ఆ వీడియోస్ నేనేం పోస్ట్ చేయలేదు. చాలా తిరిగాను, కంట్రీస్ కూడా వెళ్ళాను. అదంతా తర్వాత నేను మీతో షేర్ చేసుకుంటాను. నేను ఎగ్జాక్ట్గా 3 సంవత్సరాల క్రితం నేను మా హోమ్ టౌన్ నుంచి ఆగ్రాకి చేరుకున్నాను. అక్కడి నుంచి ఢిల్లీ వెళ్ళి, అక్కడి నుంచి ఉత్తరాఖండ్, రుషికేష్ అదంతా చూసుకున్న తర్వాత నేను మళ్ళీ కేదార్నాథ్ వెళ్ళాను. కేదార్ నుంచి రిటర్న్ వచ్చేటప్పటికి నేను ఢిల్లీ చేరుకున్నాను. ఢిల్లీ నుంచి మళ్ళీ నేను మా హోమ్ టౌన్కి వెళ్ళే సమయంలో ఒక సిగ్నల్ దగ్గర నేను ఆగాను. దీనికంటే ముందర ఢిల్లీలో ఒక ఫేమస్ అయిన బిర్లా మందిర్, అలాగే చాందినీ మార్కెట్ చూసిన తర్వాత దారిలో వెళ్తూ ఉండగా ఒక సిగ్నల్ దగ్గర ఆగాను. ఎగ్జాక్ట్గా ఏరియా నాకు గుర్తులేదు. మన డైలీ లైఫ్లో మనం ట్రైన్ జర్నీ కానీ ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు వాళ్ళు ట్రైన్ దగ్గర మనకు అమ్ముతూ ఉంటారు. అలాగే సిగ్నల్స్ దగ్గర, ఇంకా రోడ్ సైడ్ దగ్గర ఎక్కడ పడితే అక్కడ అమ్ముతూ ఉంటారు కదా. ఇక్కడ కనపడుతుంది కదా, ఇది వచ్చేసి పవర్ బ్యాంకు. ఒక తెలియని వ్యక్తి నా దగ్గరకు వచ్చి ఒక పవర్ బ్యాంక్ చూపించాడు. వాళ్ళ భాష వచ్చేసి హిందీ. వాళ్ళు హిందీ ఎక్కువ మాట్లాడతారు. నాకైతే హిందీ అంత పర్ఫెక్ట్ కాదు. నా మైండ్లో ఏమైనా ఉందంటే ఆ సిగ్నల్ కాడ నుంచి ఎటు వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏ ట్రైన్ ఎక్కాలి, నేను ఆ ఆలోచనలోనే ఉన్నాను. ఈ లోపల ఈ పవర్ బ్యాంక్ అమ్మే వ్యక్తి నా దగ్గరికి వచ్చి రిక్వెస్ట్గా అడుగుతున్నాడు అనమాట. ఏదో విధంగా ఈ పవర్ బ్యాంక్ కొనిపించేలాగా సేల్స్ మ్యాన్స్ ఎలా ఉంటారు, కంపల్సరీ కొనేలాగా చేస్తారు కదా, సేమ్ అలాగే నా చేత ఇంకా తీసుకునే అంతవరకు నన్ను అసలు వదలలేదు. దగ్గరగా ఒక సిగ్నల్ క్రాస్ చేస్తారు కదా, అదంతా దాటిపోయి మళ్ళీ నెక్స్ట్ సిగ్నల్ వరకు నన్ను అసలు వదలలేదు. అంతలా బతిమాలాడు అనమాట ఆ రోజు. నేనేం ఆలోచిస్తున్నానంటే, మళ్ళీ ఇప్పుడు ఢిల్లీ నుంచి మళ్ళీ మా హోమ్ టౌన్కి వెళ్ళాలంటే మళ్ళీ నా దగ్గర మనీ కూడా అంత లేవు, ఛార్జెస్ తక్కువగా ఉన్నాయి. నేను దాని గురించి ఆలోచిస్తున్నాను. అతనేమో ఇంకా ఫోర్స్ చేస్తున్నాడు. సరే నేను తక్కువకి ఇస్తాను సార్, స్టార్టింగ్ ఏమో 600 చెప్పాడు. అలా నేను బార్గెన్ చేస్తూ ఉండగా ఫైనల్గా 200 to 250 లోపల నేను సెండ్ చేశాను. ఎగ్జాక్ట్ అమౌంట్ నాకు ఐడియా లేదు. తర్వాత నేను ఇంకా పవర్ బ్యాంక్ తీసుకున్నాను. అంటే ఆల్రెడీ ఫస్ట్ పవర్ బ్యాంక్ ఉంది. సరే ఇన్ కేస్ లాంగ్ ట్రావెలింగ్ చేసినప్పుడు ఛార్జింగ్ అయిపోతే ఈ సెకండ్ పవర్ బ్యాంక్ ఎలాగో హెల్ప్ అవుతుంది కదా, నా ద్వారా వాడికి కూడా కొంచెం హెల్ప్ అవుతుంది కదా. ఎలాగో బయట షాపుల్లో కొనే బదులు ఇలా రోడ్ సైడ్ అమ్మే వాళ్ళ దగ్గర కొంటే ఇంకా వాళ్ళకి హెల్ప్ అవుతుంది కదా. నేను ఇంకా ఆ వేలో నేను థింక్ చేస్తే నేను ఫైనల్గా నేను పవర్ బ్యాంక్ అనేది తీసుకున్నాను. ఈ పవర్ బ్యాంక్ తీసుకున్నాక ఒక 2 years వరకు నేను అసలు ఈ పవర్ బ్యాంక్ అనేది యూజ్ చేయలేదు. నాకు పవర్ బ్యాంక్ ఇచ్చే ముందర ప్యాకింగ్తో ఉంది, పైన కవర్ వేసి ఉంది. ఆఖరికి ఆ సీల్ కూడా నేను అసలు ఇప్పలేదు అనమాట. అలా ఉంచేసాను. స్టార్టింగ్ అమ్మే వ్యక్తి నా దగ్గరకు వచ్చి ఈ పవర్ బ్యాంకు మనం ఏం చూస్తాం, పవర్ బ్యాంకు పనిచేస్తుందో లేదో మెయిన్గా మనం చూసేది ఇదేగా చూస్తాం కదా. సేమ్ అదే విధంగా నేను అలాగే చూశాను. వాడు కేబుల్ ఇచ్చి నా అలా పనిచేస్తుందో లేదో అని ఫస్ట్ చూపించాడు. అక్కడ వరకే. మళ్ళీ తర్వాత 2 years వరకు నేను అలా యూజ్ చేయలేదు. తర్వాత ఏంటో మళ్ళీ నేను వేరే సిటీకి వెళ్ళి మళ్ళీ ఎందుకో మరి ఆ ఫస్ట్ పవర్ బ్యాంకు నాకేంటో పని చేయట్లేదు. ఆ మొత్తం వర్షం తడిసిపోయి మొత్తం అది పోయింది. అది ఉబ్బిపోయిందనమాట. అది చాలా డేంజరస్ అనమాట. అలా వాడితే కొన్నిసార్లు పేలిపోతాయి. అలా ఫస్ట్ పవర్ బ్యాంకు అనుకోకుండా పోయింది. సరే అలాగా ఊరెళ్ళాం కదా, ఇంకా ఇంకో పవర్ బ్యాంక్ ఉంది కదా అని నేను అటుకు పైనకి ఎక్కి అక్కడి నుంచి సడన్గా చూసుకోలేదు, కింద పడిపోయింది అనమాట. ఇది పవర్ బ్యాంకే, అది చేయి తగిలి కింద పడిపోయింది. పడిపోయినప్పుడు ఆ పవర్ బ్యాంక్ ఓపెన్ చూస్తే నేను మొత్తం షాక్ అయ్యాను. అక్కడ చూస్తున్నాను కదా బ్యాటరీ దాని కనెక్షన్ వైర్ పెట్టి మొత్తం ఇలా అయిందనమాట నా సిచ్యువేషను. నేను నిజంగా షాక్ అయ్యాను. అసలు ఇలా అవుతుందని నేను అసలు అనుకోలేదు. కొన్నిసార్లు మనకు తెలియదు అనమాట. కొన్నిసార్లు కొన్ని రిమోట్ ఏరియాస్కి వెళ్తాం కదా, లాంగ్ ట్రావెలింగ్ చేసినప్పుడు కొన్ని రిమోట్ ఏరియాస్కి వెళ్ళినప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ మనకి ఎదురవుతే అప్పుడు పరిస్థితి ఏంటి అనేది నేను ఆలోచిస్తున్నాను అనమాట. అంటే కొంతమందికి ఎలాంటి సిచ్యువేషన్స్లో వాళ్ళు చాలా ఇబ్బంది అవుతారు. వాడు అంటే మోసం చేయడం తప్పులేదు. అంటే మోసం చేయడం అంటే వాడు కొంచెం ఎక్కువ రేటుకే అమ్మినా కొంచెం తప్పులేదు. కానీ అలాంటి పనులు చేస్తే ఇంకెలా ఉంటుంది చెప్పండి ఫ్రెండ్స్. మీకు ఎలాంటి సంఘటనలు జరిగే ఉంటాయి. మీకు కూడా నాలాగా ఎలాంటి ఇన్సిడెంట్స్ జరిగితే తప్పకుండా కింద కామెంట్ చేయండి.
దీని గురించి ఇంకా మాట్లాడటానికి ఇంకేమీ లేదు. సరే ఇంకా అలా జరిగింది. కొన్ని సార్లు మనకు అనుకోకుండా కొన్ని అలా ఇన్సిడెంట్స్ జరుగుతూనే ఉంటాయి. ఈసారి మీరు గనక లాంగ్ ట్రావెలింగ్ అలాగే ఎక్కువ ట్రావెలింగ్ చేసేవోళ్ళకి మాత్రం ఇంకా కంపల్సరీ షాప్‌లోనే తీసుకోండి. లేకపోతే మీకు తెలిసిన షాప్స్‌లో తీసుకోండి గానీ, ఇంకా బయట తీసుకునేటప్పుడు కొంచెం ఆలోచించి తీసుకోండి. పవర్ బ్యాంక్స్ కదా! కొన్ని సార్లు చెప్పలేము. మనం ఎక్కడ ఇరుక్కుపోతామో తెలీదు. నెక్స్ట్ టైం కూడా కొంచెం మీరు కేర్‌ఫుల్‌గా ఉండండి. ఆ లోపల చూసారా? అది ఏం పెట్టాడో సుబ్బా లేకపోతే ఏంటో మరది. ఇంకా షాక్ అయ్యాను. నేను మా తమ్ముడికి చూపిచ్చాను. వాడేమో ఇంకా ఎరగబడి నవ్వుతున్నాడనమాట.